కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. నెల రోజుల నుంచి ఈ వేధింపులు జరుగుతున్నట్టు చెప్తున్నప్పటికీ 8వ తేదీన తమకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు అందిందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. జరిగిన సంఘటన వాస్తవమని 9, 10 తేదీలో విచారణ జరిపి వెంటనే 11 మందితో కూడిన కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్. శుక్రవారం నివేదిక పరిశీలించి 4 నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గత చరిత్ర కూడా పరిశీలిస్తున్నామని, విద్యార్థినులు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. రంగరాయ మెడికల్ కళాశాలలో లైంగిక వేధింపులు వంటివి జరగకుండా అధికారులతో పాటు ఎన్జీఓలతో కూడిన కమిటీ ఉందని, కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ్యులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి నివేదిక తీసుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత శాఖ అధిపతులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో ఘటనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్ అంటే న్యాచురల్లీ స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు, నేను చెప్పను. అండ్ స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్ గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more పీపుల్ పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్. పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్ లో ఒక అతను బి జిమ్మీ రాజు, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్, బయోకెమిస్ట్రీ. దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్, పాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ నిన్న నైట్ అరౌండ్ 9 o'clock కంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ టుడే వీఆర్ సపోజ్ టు రిసీవ్ దట్ రిపోర్ట్. అంటే జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రిపోర్ట్ సంబంధించి మన యాక్షన్ తీసుకోవాలి. దట్ వాజ్ ద ప్లాన్. సో ఎనీవే, సో ఆల్రెడీ కొంత మీడియాలో కవరేజ్ జరిగింది ఇవాళ కూడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అరౌండ్ 10 o'clock మనకి ఆ రిపోర్ట్ కంపైల్ చేసి జీజీహెచ్ వైపు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆల్సో సబ్మిట్ రిపోర్ట్. ఇమీడియట్లీ మన వైపు నుంచి ఆ 4 ఏమంటారు 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్ ఫ్రమ్ మన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి. అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్ ఆల్సో టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్. సో ఈ మొత్తం ప్రాసెస్ జరగడంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ దట్ మాకు అర్థమైంది కూడా ఏంటంటే, న్యాచురల్లీ పారామెడికల్ కోర్సెస్ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి న్యాచురల్లీ ఇది ఇప్పుడు జరిగిందంటే ఇది ఈ రోజు జరిగి ఉండొచ్చు, ముందు ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయనే దృక్పథంతో వి జస్ట్ ఐడెంటిఫైయింగ్. సో వన్ మేజర్ ఇష్యూ దట్ వీ రియలైజ్డ్ ఇస్ పిల్లలు అంటే దే ఆర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జస్ట్ ఇప్పుడే జాయిన్ అవుతారు యాక్చువల్లీ పారామెడికల్ అంటే. సో మస్ట్ బి అరౌండ్ 18-19 years వచ్చి ఆ భయంలో కానీ లేకపోతే ఫర్ ఎనీ అదర్ రీజన్ అంటే మార్క్స్ తర్వాత ఇలాంటి రీజన్స్ తో దే ఆర్ స్కేర్డ్ టు కంప్లైంట్. సో ఈ విషయంలో ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఎవరైతే ఆ మెయిల్ పంపించారో. ఐ హావ్ సీన్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఆల్సో ఇన్ రిటర్న్ లాంగ్వేజ్. ఫస్ట్ థింగ్ అంటే ఏదో తొందరపడి ఏదో ఒకరి మీద ఆవేశంతో రాసింది కాదు, నీట్ గా జరిగిందంతా డీటెయిల్స్ సహా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అంతా రాస్తూ చాలా డీటెయిల్డ్ ఒక అనానిమస్ మెయిల్ పంపించడం విచ్ ఇస్ టోటల్లీ ఫైన్. వీ అండర్స్టాండ్ ఆ విషయంలో I can understand. So వాళ్ళకి నమ్మకం లేకపోయింది. సో బట్ దిస్ ఎ వెరీ వెరీ గుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ గర్ల్స్. రైట్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. దీని మీద సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు. సీఎం సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయిలో నిందితులకు గుర్తించి వారికి శిక్ష వేయాలంటూ కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి. దీని మీద కలెక్టర్ కూడా రెస్పాండ్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ కూడా ఆయన వివరించినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ ఈవినింగ్ శివ. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల, ఈ వైద్య కళాశాలలో ఏదైతే పారామెడికల్ విద్యార్థులు ఉన్నారో వారిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణ వచ్చింది. వాస్తవానికి గత నెల రోజుల నుంచి జరుగుతున్నాయని, అయితే కొంతమంది విద్యార్థినులు ఈ వేధింపులు ఎక్కువడంతో 8వ తేదీ రాత్రి కళాశాల ప్రిన్సిపల్ కి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. దాంతో 9వ తేదీన కళాశాలలో ఏదైతే ఈ వేధింపుల నిరోధక కమిటీ ఉంటుందో 11 మందితో ఉంది, కమిటీకి పంపించారు. ఈ నేపథ్యంలో దీన్ని బయటికి రాకుండా చూసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది
ఈ రోజు మీడియాకు తెలియడంతో మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో వచ్చిన కొద్దిసేపటికే కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా ఏదైతే రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థులకు దానికి అనుబంధంగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్ అటెండర్లుగా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి, జమ్మిరాజు, ప్రసాద్, గోపాలకృష్ణ అనే వారు ఈ లైంగిక వేధింపులు పాల్పడ్డారని చెప్పి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కళ్యాణ చక్రవర్తి పరారీలో ఉన్నాడు, ముగ్గురు దొరికారన్నారు. కొద్దిసేపటి తర్వాత కళ్యాణ చక్రవర్తిని కూడా అదుపులో తీసుకున్నాం, అరెస్ట్ చేస్తాం, క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ తో, ఎస్పీతో మాట్లాడారు. వాస్తవానికి పరిశీలిస్తే బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు చదువుతున్న 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు పాల్పడినట్టు తెలిసిందే. వారిని న్యూడ్ గా ఫోటోలు తీయడం, వారు ల్యాబ్ లో పరీక్షలు చేసుకున్నప్పుడు వారి ఒంటి మీద చేతులేసి అసభ్యంగా ప్రవర్తించిన వంటి చర్యలకు ఈ కళ్యాణ చక్రవర్తి పాల్పడ్డాడు. ఈ కళ్యాణ చక్రవర్తి యూకొత్తిపల్లి మండలం అంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని గోర్ట గ్రామం. అతనిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం బయటికి రావడం, దాదాపుగా 50 మంది విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురయ్యారు అన్న విషయం తెలియడంతోనే వైసీపీ రంగంలోకి దిగిపోయింది. వైసీపీ మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి మహిళలను తీసుకొచ్చి అక్కడ ఆందోళన చేశారు. టీఐటీయూ ఆందోళన చేస్తుంది. వీటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే వెంటనే వీళ్ళు రంగంలోకి దిగిన కొద్దిసేపటికే జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ మీడియా సమావేశం పెట్టారు. జరిగిన వివరాలు వెల్లడించారు. ఇది గతంలో జరగలేదు. 8వ రాత్రి మాకు తెలిసింది. 9ని కమిటీ వేస్తాం. ఈ రోజు కమిటీ నివేదిక రాగానే వారిని సస్పెండ్ చేస్తాం, వారిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటామని చెప్పారు. 1 టౌన్ 2 టౌన్ పోలీసుల్లో మొత్తం 4 కేసులు పెట్టినట్టుగా కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. ఎస్పీ బిందు మాధవ్ అయితే ఈ సంఘటనలో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. శక్తి యాప్ ఉంది, యాప్ను ఉపయోగించుకోండి అన్నారు. కలెక్టర్ అయితే ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేస్తున్న విద్యార్థులను అభినందించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశంలోనే నెంబర్ 1 ప్రభుత్వ వైద్య కళాశాలగా ఉన్న రంగరాయ వైద్య కళాశాలలో ఇది జరగడంతో రాష్ట్రం అంతా ఉలిక్కిపడింది. ఇది పారామెడికల్ విద్యార్థినులకు సంబంధించి జరిగిన ఇష్యూ. దీంతో మెడికల్ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మెడికల్ కు మహిళలకు సెపరేట్ వార్డు ఉంది, హాస్టల్ ఉంది. హాస్టల్లో కూడా గతంలో ఈవ్ టీచింగ్ చేసిన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే వైస్ ప్రిన్సిపల్ కొట్టుకున్న సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నాన్ని ఎస్పీ కలెక్టర్ చేయడం జరిగింది. ఇక్కడికి తాము వైసీపీ అధినేత జగన్మోహన్ తో మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉందని ఆందోళన చేసిన వైసీపీ మహిళా నేతలు చెప్పడం జరిగింది. పూర్తిగా ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కాకినాడ జిల్లాలో వైద్య కళాశాలలో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బాలికల పట్ల వేధింపులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేశారు. మొత్తం మీద దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. 4గురిని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేందుకు పోలీసులతో కౌన్సిలింగ్ నిర్వహించడం, అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇలాంటి నేర చరిత్ర ఉన్న ఉద్యోగులుంటే వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటూ వస్తారు. అయితే కొంతమంది డిమాండ్ మాత్రం ఇది రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థులు అయినప్పటికీ జరిగిన సంఘటన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఈ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి. ఇక సూపరింటెండెంట్ తో పాటుగా రెవెన్యూ శాఖకి చెందిన డిప్యూటీ కలెక్టర్ అధికారి ఇక్కడ పరిపాలనా అధికారిగా ఉన్నారు. వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉండడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిగా ఆసుపత్రిని ప్రక్షాళన చేయాలి. ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఉన్నారో ఆయన, అదేవిధంగా సూపరింటెండెంట్ కూడా బదిలీ చేసి ఉద్యోగులను కూడా అంతర్గతంగా బదిలీ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. మొత్తం మీద అరెస్ట్ చేయడంతో బాలికల్లో కొంత ఏదైతే పారామెడికల్ విద్యార్థినులు ఉన్నారో వారిలో కొంత ధైర్యం వచ్చింది. ఒక 2-3 రోజుల పాటు పోలీసు పహారా పెట్టడం, మహిళా పోలీసులు అదేవిధంగా ఏదైతే శక్తి యాప్ ఉందో ఆ యాప్ ద్వారా వారికి ఎలా కంప్లైంట్ చేయాలి అనే అంశంపై కూడా వారికి శిక్షణ ఇచ్చేందుకు కలెక్టర్, ఎస్పీలు రంగంలో దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి ఇతర సంఘటనలు జరగకుండా వెంటనే నేరుగా అధికారులతో మాట్లాడడంతో విద్యార్థినుల్లో కూడా ఒక కింద ధైర్యం వచ్చిందని చెప్పాలి. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి కూర్చోండి కూర్చోండి.